జరుగుతుంది. తెలంగాణలో పోలింగ్కు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు 525 మంది పోటీ పడుతున్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరుగుతాయి. ఇక 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రం మొత్తం 3,32,32,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరి కోసం 35,808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజ్గిరిలో 3,226 కేంద్రాలు సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. ఇక మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఓటర్ల స్లిప్ల పంపిణీ కూడా పూర్తయింది. ఒక్క నిమిషం చలో ఎల్లూరి ఈ అంశంపై మరిన్ని వివరాలని లైవ్ లో అందించడానికి ఖాసిం సిద్ధంగా ఉన్నారు. ఖాసిం, చెప్పండి, ఇక తెలంగాణలో పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ జ్యోతి. ఈ తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విషయానికి వస్తే ఖమ్మం జిల్లాకి రెండు పార్లమెంటు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ మొత్తం 5 నియోజకవర్గాలు 2 నియోజకవర్గాలు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. 3 నియోజకవర్గాలు వచ్చేసి మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఈ మొత్తం 5 నియోజకవర్గాలకి సంబంధించి 2 పార్లమెంటు సంబంధంతో కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అలాగే ఇది మావోయిస్టు ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో సమస్యాత్మక గ్రామాల్లో సుమారు ఒక 200 గ్రామాలు ఉన్నాయి. వీటిలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఓటింగ్ సరళి ఉదయం 7 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 4 గంటల వరకే పూర్తి చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు ఇచ్చేసింది. ఈ మొత్తం ఓటర్ల విషయానికి వచ్చేస్తే సుమారు 10 లక్షల మంది ఉన్నారు. దీంట్లో ఆడవాళ్ళ మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు. సుమారు 5 లక్షల చిల్లర వరకు మహిళలు ఉన్నారు. 4,70,80,000 వరకు మగ ఓటర్లు ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఓటర్లందరూ 100% తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ అయితే వాళ్ళనందరినీ అభ్యర్థిస్తున్నారు. అలాగే పోలీసు బందోబస్తుకు వచ్చే విషయానికి వస్తే సమస్యాత్మక గ్రామాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 200 గ్రామాలు ఉన్నాయి కాబట్టి పోలీసు వారు కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. అలాగే కొన్ని గ్రామాలకి మౌలిక వసతులు కల్పించలేదని చెప్పి కొంతమంది ఆల్రెడీ ఒక బ్యానర్లు పెట్టేసి అక్కడ ఊర్లో తమ ఓటకు సమస్యలు తీర్చలేదు కాబట్టి మీ ఓటకు వినియోగించుకుని భీష్మించి కూర్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి గ్రామాల మీద కూడా పోలీస్ శాఖ వాళ్ళ మీద దృష్టి పెట్టినది. అలాగే ఎన్నికల కమిషన్ కూడా అప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన జాగ్రత్త ఉన్నారు. అలాగే ఓటర్ల విషయానికి వస్తే ఓటర్లకి ఎండ వేసవి దృష్టి ఎక్కువ ఉండడం వల్ల మండు టెండలో ఉండడం కోసం వీళ్ళకి నీళ్లు టెంట్లు వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రేపు జరగబోయే ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి 10 గంటలు 4 గంటల వరకు జరిగే అవకాశం ఉంది. తర్వాత ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్ కి తరలించి ఉండేటట్టు ఉన్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ ఖాసిం. ఓకే పెట్టింది పార్టీ చేశారు.